ఒక వ్యక్తి యొక్క అద్భుత సాక్ష్యం. 5వ తరగతిలో ఉన్నప్పుడు యేసుక్రీస్తును సురక్షకునిగా అంగీకరించాడు. అది ఎక్కడ? భారతదేశంలో కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో కాదు, మన తెలంగాణ ప్రాంతంలో కాదు, కొంచెం వాతావరణం చుట్టూత భక్తిగా ఉంటుంది అని అనుకునే ప్రాంతం కాదు. అమెరికా దేశంలో 12 సంవత్సరాల చిన్న బిడ్డ. అమెరికా దేశంలో ఆయన ఒక కెరటం. ఓ రకంగా అమెరికా దేశం 60% ప్రజలు ఒకవైపు ఉంటే ఈ ఒక్క వ్యక్తి ఇటువైపు నిలవబడి ఎబార్షన్ వాక్యానికి విరుద్ధం, లెస్బియన్స్ వాక్యానికి విరుద్ధం, గే సిస్టమ్ వాక్యానికి విరుద్ధం, పురుషులు స్త్రీలు ఈ అవాంఛనీయమైన కార్యాలు చేయటం దేవుని వాక్యానికి విరుద్ధం. గళమెత్తాడు. వెళ్ళిన ప్రతి చోటల్లా యేసుక్రీస్తును గురించి ధైర్యంగా బోధిస్తూ వచ్చాడు. జస్ట్ ఈ వారంలో ఒక యూనివర్సిటీ క్యాంపస్లో తన ఆఖరి క్షణాలలో యేసుక్రీస్తును ప్రకటించాడు. ఏమని ప్రకటించాడో తెలుసా? యేసుక్రీస్తే పరలోకానికి మార్గం. ఓ స్థలంలో ఆయన ఇలాగే అడిగారు, బాబు ఇంకో 30 సెకండ్స్లో నువ్వు చనిపోబోతున్నావు అని అనుకో. ఆయన అడిగిన మాట ఏంటో తెలుసా? బుల్లెట్తో నిన్ను షూట్ చేసి ఇంకొక 30 నిమిషాల్లో నువ్వు చనిపోబోతున్నావు అని అనుకునేటప్పుడు నీ ఆఖరి మాటలు ఏం చెప్తావో 30 సెకండ్స్లో నువ్వేం చెప్తావో చెప్పు. చనిపోయే ఆఖరి క్షణాల్లో భార్యను దగ్గరగా తీసుకొని ఐ లవ్ యూ, పిల్లలను దగ్గరగా తీసుకొని నుదుట ముద్దు పెట్టుకొని దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టడు అని చెప్తావా? ఆఖరి క్షణాల్లో ఏం చెప్తావు? 30 సెకండ్స్ నీకు టైం ఉంది. ఏం చెప్పాడో తెలుసా? ఆ 30 సెకండ్స్ టైం ఉంటే ఆఖరి క్షణాలలో దేవుని న్యాయ తీర్పు గురించి నేను చెప్తా. దేవుని న్యాయ తీర్పు గురించి చెప్తా. మనుషులారా, మనమందరం దేవుని న్యాయ పీఠం ఎదుట నిలవబడాలి. మీ సొంత నీతి క్రియలు మిమ్మల్ని పరలోకానికి తీసుకొని వెళ్ళలేవు. మీ మంచితనం మిమ్మల్ని పరలోకానికి తీసుకొని వెళ్ళలేదు. మానవాళిని పరలోకానికి తీసుకొని వెళ్ళే ఏకైక మార్గం నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు వారు పరలోకానికి తీసుకెళ్తాడు అని నమ్మినంత మాత్రాన మీకు పరలోకం కలగదు. ఆయన ఏదో మంచి బోధకుడు, మంచి మనస్తత్వం కలిగిన వాడు, జాలి కలిగిన వాడు, దయ కలిగిన వాడు అని ఎరిగితే కుదరదు. ఆ పరలోక రాజ్యం మీకు దొరకాలంటే సిలువ చెంత మోకరించి నేను పాపిని అని పశ్చాత్తాపడి యేసుక్రీస్తును ఎవరు స్వరక్షకునిగా అంగీకరిస్తారో, యేసుక్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించిన ప్రతి వ్యక్తి పరలోక రాజ్యంలో దేవునితో కూడా నిలవబడతాడు. 30 సెకండ్స్లో దీని గురించి చెప్తాను సార్.